నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ
స్నేహితుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే. నా తను వందున శ్రమలు సహించి ఈ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. పాడాలి. యేసయ్యా రక్తముచే అడుగబడినందున, యేసయ్యా రక్తముచే అడుగబడినందున. మౌనంగా ఉండగా కొద్దిసేపు దేవుని స్తుతిద్దాం. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందుగా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. చప్పట్లో మనసారా దేవుని స్తుతించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో ఈ లోకములో నుండి మనల్ని వేరు చేసిన దేవుని స్తుతిద్దాం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే అడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని.
చప్పట్లో ఆహా నాధన్యత ఆహా నాధన్యత ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నాధన్యత ఆహా నాధన్యత ఏమని వివరింతును ఏమని వివరింతును నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని నీ శ్రమలలో ఈ భూమి మీద మనము శ్రమలు అనుభవిస్తున్న కొలది ఓర్చుకొని సహనం కలిగి ముందుకు సాగగలిగితే దేవుని వారసులుగా మనం మార్చబడతాం దేవుని వారసులుగా మనం తీర్చిదిద్దబడతాం ఆహా నాధన్యత ఆహా నాధన్యత ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నాధన్యత కొట్టాలి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచు ఆహా నాధన్యత ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నాధన్యత ఆహా నాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును యేసయ్యా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి మనకు ఆధారమైన యేసయ్యను కనపరచండి ఆయన రక్తంలో మనం కడగబడుతూ ఉన్నాం మన పాపములు క్షమించబడతా ఉన్నాయి తండ్రి అని ఆయన సమీపమునకు వచ్చిన ప్రతిసారి దేవుడు మన దోషములను క్షమిస్తూ మన పాపములను క్షమిస్తూ మన వల్ల శుద్ధులుగా చేస్తూ మన వల్ల పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన సమీపానికి వచ్చిన ప్రతిసారి ఆయన మన వల్ల క్షమిస్తూ ఉన్నాడు ఆయన నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే ఎవడు నా యందు నిలిచియుండునో ఎవని యందు నేను నిలిచియుండునో వాడు బహుగా ఫలించును
వాడు బహుగా ఫలించునని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు దేవుని యందు నిలిచి ఉండాలి. నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు దేవునికి వేరైపోతే కొంతకాలం బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ ఒక దినాన ఎండిపోతావు. ఒక దినాన ఎండిపోతావు, నష్టపోతావు, నిరాశలోనికి వెళ్ళిపోతావు, నిస్పృహలోనికి వెళ్ళిపోతావు. శాపము, దోషము నిన్ను వెంటాడి వేధించి భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం అంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలా మంది ప్రయత్నం చేశారు, అలాగ చేసి దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేక ఎండిపోయిన జీవితాలతో మరలా పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధికి చేరారు. దేవుడు మరలా క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, త్రోసివేసేవాడు కాదాయన. మనుషుల లాంటి మనస్సు కాదాయనది. ఆయన క్షమాగుణము కలిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. నిన్ను నన్ను తన అరచేతిలో చెక్కుకొని ముదిమి వచ్చు వరకు చంకన పెట్టుకొని తండ్రిలాగా తల్లిలాగా ఓదార్చి ధైర్యపరచి క్షేమస్థితిని కలగజేస్తూ మనకంటే ముందుగా ఆయన నడుస్తూ మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తూ మన స్థితిగతులను సరిచేస్తూ మనవలు బలపరుస్తున్న దేవుడు. మనకు సహాయం చేయడానికి ఎవరు తోడు రాకపోయినా ఆయన మనకెప్పుడు తోడుగా ఉండే దేవుడని గుర్తుపెట్టుకోవాలి. మన సహాయకుడు, నిజమైన సహాయకుడు యేసు ప్రభుని గుర్తుపెట్టుకోవాలి. మనుషులను చూసి మభ్యపడే పరిస్థితిలో ఉండొద్దు. దేవుడే నిత్యమైనటువంటి పరిస్థితులను, శాశ్వతమైన పరిస్థితులను మన కొరకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తాడు ఆయన. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండునట్లు చూసుకోవాలి. నిజమైన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు ఫలించాలంటే యేసు ప్రభుతో ఉండాలి. నువ్వు ఫలించాలంటే ఆయనతో ఉండాలి. నువ్వు ఫలించాలంటే ఆయనలో ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేము, ఏమీ చేయలేము. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన